ఇక మహబూబాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ సమీపంలో 255/1 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో తొలగించారు. దీంతో గుడిసెల వాసులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించి గుడిసెలు పోలీసులు తొలగించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. ప్రస్తుతం అక్కడ ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? గుడిసెలు అక్రమంగా తొలగించారని వీళ్ళు చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, మహబూబాబాద్ జిల్లాలో ఉధృత చోటు చేసుకుంది. నూతన కలెక్టరేట్ సమీపంలో 255/1 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే ఈ పేదలు గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భంలో కూడా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో చేరుకొని గుడిసెలను తొలగించారు. గుడిసె వసతులకు పోలీసులకు మధ్య దోపులాట వాగ్వాదం జరిగింది. కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. ఆందోళనకు తీరిన వారిని బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మహబూబాబాద్ లోనే ఈ నెలలోనే 6వసారి ఈ పోలీసులు రావడం, గుడిసెలను తొలగించడం కూడా అని చర్చనీయాంశంగా మారింది. పేదల భూ పోరాటంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. పేదలు గత కొద్ది రోజులుగా గుడిసెలు వేసుకొని నివాసం కొనసాగిస్తారు. చాలా నిరుపేదలు మేము ఇక్కడనే నివసిస్తున్నాం, ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు మాపై ఉదయాన్నే చేరుకొని ఇలా గుడిసెలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమ్మల్ని కూడా చూడట్లేదు, నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మాకు గాయాలు అవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా పొట్ట కొట్టకుండా ఈ గుడిసెల్లోనే మేము జీవన కొనసాగిస్తాం, చాలా నిరుపేదలం, ఈ గుడిసెల్లోనే ఉంటున్నామంటూ కూడా పేదలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం గత కొంత కాలంగా చెప్తున్నాము, ఇది ప్రభుత్వ భూమి, ఇందులో గుడిసెలు వేయొద్దు, ఇందులో ఉండొద్దు అంటూ కూడా చెప్పినప్పటికీ వీళ్ళు వినట్లేదు. అందుకోసమే గుడిసెలను తొలగిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. సతీష్, కొద్దిసేపటి క్రితం కొంత పరిస్థితి ఉచితంగా మారిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిరుపేదలకు, పోలీసులకు మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.